నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఐక్యరాజ్య సమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రపంచానికి కీలక సందేశం ఇచ్చారు. ఓవైపు పాకిస్తాను డైరెక్ట్గా హెచ్చరించగా మరోవైపు చైనాకు పరోక్షంగా చురకలంటిస్తూ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చారు. భౌగోళిక ఉద్రిక్తతలతో ప్రపంచం సతమతమవుతున్న వేళ భారత్ ఇచ్చిన సందేశం కీలకంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ గాజా యుద్ధం పైన జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలుసుకునే ముందు ఓ చిన్న రిక్వెస్ట్. మీ నేషనలిస్ట్ హబ్ NH ప్రైమ్ పేరుతో తొలి తెలుగు OTTని ఆవిష్కరించింది. www.nhprime.in కు లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 సంవత్సరాలవుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీనివల్ల యావత్ ప్రపంచం ప్రభావితమవుతుంది. ఇదే విషయాన్ని జయశంకర్ ప్రస్తావించారు. వరల్డ్ కాంట్ బి ఫ్యాటలిస్టిక్ అబౌట్ లార్జ్ స్కేల్ వైలెన్స్ అంటూ తన వైఖరిని తెలిపారు. ఈ యుద్ధాల వల్ల ప్రపంచం తీవ్రంగా ప్రభావితమవుతోందని, వీలైతే చర్చల ద్వారా వీటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటికీ కోవిడ్ నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోలేదని తెలిపారు. మహమ్మారి మొదలైనప్పుడు ప్రపంచం అతలకుతలమైందని, ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని అన్నారు. ఇక ఇదే సమయంలో పాకిస్తాన్కి కూడా అదే స్థాయిలో జవాబు చెప్పారు జయశంకర్. సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఉపయోగిస్తున్న పాకిస్తాన్ అందుకు తగ్గ పర్యవసనాలు ఖచ్చితంగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాద విధానం ఎప్పటికీ విజయవంతం కాదని స్పష్టం చేశారు. చాలా దేశాలు తమ పరిస్థితుల కారణంగా వెనుకబడ్డాయని, కానీ మరికొన్ని దేశాలు వినాశకరమైన పంథాను అవలంబించడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. అందుకు పాకిస్తాన్ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఆ దేశ ఆవిర్భావం నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వారి దుశ్చర్యలు ఇతరులను సైతం ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పొరుగున ఉండే దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయన్నారు. పాకిస్తాన్ ఎదుగుదలను, GDPని కొలవాలంటే అందుకు ఉగ్రవాదాన్నే ప్రామాణికంగా ఉపయోగించాలని విమర్శించారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు భారత వైఖరిని స్పష్టంగా తెలియచేయాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఉపయోగిస్తున్న పాకిస్తాన్ అందుకు తగ్గ పర్యవసనాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. భారత్ ఒకప్పుడు పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరిని అవలంబించేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైతే కనీసం పాకిస్తాన్ పేరును నేరుగా పలకడానికి కూడా వెనుకాడేది. ఒకే దేశం తమపై దాడి చేసేదని మాత్రమే చెప్పేది. ఆ దేశం తమపై చేస్తున్న దాడిని ఆపాలని కోరుతూ వచ్చేది. ఉగ్రవాదాన్ని నియంత్రించాలని అనేది. పాకిస్తాన్ ఎగదోసే ఉగ్రవాదానికి భారత్లో వందల మంది ప్రాణాలు కోల్పోయినా కాంగ్రెస్ కనీసం ఆ దేశపు పేరును కూడా పలికేది కాదు. అయితే కేంద్రంలో మోదీ నేతృత్వంలోని BJP అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వైఖరిలో మార్పు వచ్చింది. పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు భారత్ ధీటుగా సమాధానం చెబుతూ వచ్చింది. ఒకప్పుడు పాకిస్తాన్ పేరును కూడా ఎత్తకుండా ప్రసంగించడం నుంచి ఇప్పుడు నేరుగా పాకిస్తాన్ పేరుతోనే ఆ దేశ వైఖరిని ఎండగడుతోంది భారత్. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.